నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. అసలు సాధారణంగా అండి, శత్రువులు బయట శత్రువులు మనం కుట్టే కన్నా మనతో ఉంటూ మనతో తిరుగుతూ మనకి నమ్మక ద్రోహం చేసి మనకి వెన్నుపోట పొడిచే శత్రువే చాలా డేంజర్ అని మనం చరిత్రలో చదువుతూ వచ్చాం. కానీ వాస్తవిక రూపంలో మనం కొంతమంది వ్యక్తుల పేర్లు ఎందుకు ప్రస్తావించడం కానీ చూస్తున్నాం. ఆల్రెడీ గతంలో వీళ్ళ గురించి మనం వీడియో చేసాం. ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో అనంతబాగ్ జిల్లా టహల్గాం గ్రామంలో ఏప్రిల్ 22న అభం శుభం తెలియని ఈ టూరిస్టుల మీద, ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళ మీద అటాక్ జరిగింది కదా. ఆ అటాక్ జరిగిన క్రమంలో అభం శుభం తెలియని వాళ్ళు చనిపోయారు. ఇందులో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఈ జ్యోతి మల్హోత్రా ఈవిడ కొన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ఈవిడ్ని అపాయింట్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు రావడంతో మనం కూడా అనాలిసిస్ చేసి గతంలో ఒక వీడియోస్ కూడా మనం చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికీ ఈవిడ్ని అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపడుతున్నారు. కానీ ఇలాంటి ఇంటి దొంగలు ఈ దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వీటి మీద ఇప్పుడు పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యూట్యూబ్ లో కొంతమంది ఫేమ్ అవుతున్నారండి, ఇన్స్టాలో కొంతమంది ఫేమ్ అవుతున్నారు, ఎఫ్బీలో కొంతమంది ఫేమ్ అవుతున్నారు, ఇంకా ఎక్సెట్రా యాప్స్ ఉన్నాయి ఫేమ్ అవుతున్నారు. వీళ్ళు అనుకోవచ్చు వీళ్ళ జీవన విధానంలో వీళ్ళు బతుకుతున్నారు కదా, వీళ్ళు మనకి ఏం చేస్తున్నారు, ఒక్కొక్కసారి వీళ్ళే కొంపలు ముచ్చుకున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళైతే వెల్లడించారు. ఇప్పుడు బయట ఉన్న శత్రువులను పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది, కానీ లోపల ఉన్న శత్రువుని పట్టుకోవడం అతి కష్టంగా మారిందని వాళ్ళు వాపోతున్నారు. ఇది ఇంకా కత్తి మీద సాము లాంటిదని ఇంకా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నాం, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, బ్లాగర్స్ ఉన్నారు, ఇంకా రకరకాలుగా చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇలా వీళ్ళందరూ ఏం చేస్తారంటే సమాజానికి ఒక మెసేజ్ లాంటిది చెప్పడానికి చాలా అంటే చాలా విభిన్న కోణాలలో వాళ్ళు పనిచేస్తుంటారు. నేను వాళ్ళు అన్నట్లేదు, కొంతమంది మనీకి ఆశపడి ఇలాంటి పనులకైతే వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇక్కడ పెను ప్రమాదం కొంచెం, అటు ఆర్మీ వాళ్ళైనా, బిఎస్ఎఫ్ వాళ్ళైనా, సిఐఎస్ఎఫ్ వాళ్ళైనా, నెక్స్ట్ రాష్ట్ర పోలీసులైనా సరే వీళ్ళందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. వీళ్ళు ఎలా పట్టుకోవాలి ఏంటనేది తర్జన భర్జన అనేది అయితే పడుతున్నారు. కానీ ఏది ఏమైనా లోపల తలుపులు బద్దలు కొట్టబడ్డాయి, కానీ బయట ఉన్న వ్యక్తులు ఎవరు తలుపులు బద్దలు కొట్టలేకపోయారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా ఎలా అయితే కనిపెట్టలేడు, మన దేశంలో ఉంటూ, మన దేశ గాలి పీలుస్తూ, మన దేశం ఉప్పు తింటూ, మనతో ఉంటూ మన దేశానికి ద్రోహం చేసే కొంతమంది వ్యక్తుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయండి, నిఘా పెట్టండి. ఎంతటివైనా సరే దేశ ద్రోహం కింద అరెస్ట్ చేయవలసిందిగా నెటిజన్స్ అయితే తెగ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ముసుగులో కొంతమంది చేస్తున్న అగాయిత్యాల మీద కేంద్ర విభాగాలు కూడా, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంచెం నిఘా అయితే పెట్టడం జరిగింది. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. సో ఆడియన్స్ గైస్, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకేమనిపించింది, మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నానండి అవర్ ఛానల్.